హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు పోటీ నుంచి తప్పుకుంటే పార్టీ వర్గాలు ఎవరికి? కేటీఆర్, కవిత, హరీష్ రావు. కేసీఆర్ గారు పోటీని ఎందుకు తప్పుకుంటాడమ్మా? ఒకవేళ ఆయన నాయకత్వంలో పనిచేస్తాము. ఆయన సారథ్యంలోనే రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం ఏదైతే కోల్పోయినామని బాధపడుతున్నారో తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ప్రజలంతా కేసీఆర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇన్ కేస్ చెప్పండి, ఎందుకంటే ఇదంతా జరిగినా కూడా కేసీఆర్ గారు బయటికి రావడం లేదు, దేని మీద స్పందించడం లేదు కదా. కేసీఆర్ గారు రావట్లేదనే మాట ఒట్టిది. కేసీఆర్ స్థానంలో ఇలా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, రాష్ట్ర పార్టీ మొత్తం కూడా ఇలా ఎదుర్కొంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టడంలో అగ్రభానంలో ఉన్నది. కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారే, వారి నాయకత్వంలో మా నాయకత్వం అంతా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు బంధుని రైతు భరోసాగా, హైడ్రా పనులు మళ్ళీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. దానిపై మీరు ఏం చెప్తారు? కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతులకు కారుకు 5,000 రూపాయలు చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు 6.5 సంవత్సరాల కాలంలో 80,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలు జమ చేయడం జరిగింది. రైతులు వ్యవసాయ సీజన్లో ఆ డబ్బుతోని విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయిలు అన్నీ వాడుకొని చాలా లక్షల టన్నుల పంట పండించారు. కానీ సంవత్సర కాలంలో వచ్చిన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు ఇచ్చే 10,000 భిక్ష కాదు, నేను 15,000 రూపాయలు ఇస్తాను, 2 లక్షలు తెచ్చుకొని రుణమాఫీ చేస్తానని చెప్పారు. రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయిండు. రైతు భరోసా, రైతు బంధు స్థానంలో తీస్తానన్న రైతు భరోసా 15,000 మాట ఇచ్చి ఇప్పటికీ యాసంగి పంటది మొత్తం రైతు భరోసాని ఎగదొబ్బిండు. 15 అని చెప్పి 12 ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. హైడ్రా విషయంలో, హైడ్రా గతంలో చెరువులు అక్రమంగా కట్టుకున్న వాళ్ళకు కూలుస్తామని చెప్పి ఏదైతే వచ్చిందో అదంతా రాను రాను అదంతా రూపం మార్చుకొని నిరుపేదలు, దరిద్రుల మీద పడి ఇలా లక్షల రూపాయలు ఖర్చు చేసి లోన్ తెచ్చుకొని ఏదైతే మున్సిపాలిటీ నుంచి అనుమతి పొంది ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళ ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళ పక్షాన, పేదల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. హైడ్రా రూపం మార్చుకుంది. కాబట్టి హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇలా వాళ్ళు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీల పేరుతో పేద ప్రజల్ని మోసం చేశాడు రేవంత్ రెడ్డి, అంతేనా? 6 గ్యారంటీలు అని చెప్పి సోనియా గాంధీతో, ప్రియాంక గాంధీతో, రాహుల్ గాంధీతో మొత్తం సంతకాలు పెట్టించి మరి 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటనలు చేసి ప్రగల్భాలు బలిపి ఇవాళ 360 రోజులు దాటిపోయినా కూడా ఒక్క హామీ కూడా, ఒక్క ఉచిత బస్సు తప్ప ఒక్క రుణమాఫీ విషయంలో చేయలేదు. రైతు బంధు భరోసా విషయంలో ఫెయిల్ అయ్యారు. మహాలక్ష్మి పేరుతో ఫెయిల్ అయ్యారు. ఇవాళ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామన్నారు. అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. 420 హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 420గా నిలబడ్డది.